హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ అలాగే లేచి నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3, 4, 5 వచనాలను మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3, 4, 5 వచనాలను మనం చదువుకుందాం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుడి రాజమార్గము సరళం చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమానముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చదవబడిన మాటలను ప్రభువు దీవించుగాక. ఆ దీవెనలు మనందరూ మీదుగా నడిపించుగాక. మనందరూ కూడా కూర్చున్నాం ఈ సమయంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చాలా మంచిది. ఈరోజు సాయంకాలం గుడికి ఉన్నది, అందరూ కూడా మర్చిపోకుండా రావాలి. పండుగల మాసంలోకి వచ్చాం మనం. మరి ఖర్చు ఎక్కువయ్యేటువంటి కాలం ఇదే కదా. బట్టలు కొనాలి, వరుస పెట్టి 5 రోజుల్లోనే 5 రోజుల వ్యవధిలోనే మరొకటి కూడా నూతన సంవత్సరం కూడా రాబోతుంది కాబట్టి హల్లెలూయా. 2025వ సంవత్సరం ఎవరెవరికి ఎలాగా నడిచిందో నాకు తెలియదు, కానీ మాకు మాత్రం మామూలుగా లేదు. కఠినమైన పరిస్థితుల్లో నుంచే వచ్చాము. సంవత్సరాలు వెంట వెంటనే అయిపోతున్నాయి, పరిగెడుతుంది సమయం. హల్లెలూయా. అలాగనే గడిచిన 2 నెలలు చూస్తే చాలా మంది చనిపోయారు. మామూలుగా చనిపోవాలి. అవునా? వీళ్ళ సమాధి కార్యక్రమానికి పోయి వచ్చేసరికి ఆయన గురించి మాట్లాడటం మరొక ముందు ఇంకొక మనిషి చనిపోవడం అనేది ఫాస్టెస్ట్ టైంలో ఉన్నాం. అత్యంత వేగవంతమైన కాలంలో జీవిస్తాం. సంజీవ్కి ఒక కళ కూడా వచ్చిందంట. వాడు అడిగాడంట ప్రాంతంలో, ప్రభు అసలు ఎంతపాటు ఎట జరిగింది, నాకు తెలియాలి, నాకు దర్శనం మూలంగా చూపిస్తావా, ఎంత చూపిస్తావు నాకు చూపించంటే దేవుడు అటు చూపించాడట. అయితే సంతోషపదగిన సమయం అంటే నేను సంతోషించడానికి గల కారణం ఏంటంటే అందులో నేను మొదటి ఎత్తపడ్డాను. చూస్తా నాకు నేను తెల్లని వస్త్రాలు ధరించుకొని పైకి వెళ్తున్నానంట. నా తర్వాత వాడు కూడా పైకి వచ్చాడంట. చాలా సంతోషం అనిపించింది నాకు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఈ సమయంలో చదువుకున్నటువంటి లేఖనాల్లో నుండి ఒక మంచి వాక్యాన్ని నేను ముందుకు తీసుకొని వచ్చాను. అదేంటంటే ప్రభువు కొరకు మార్గమును సిద్ధపరచడం. ప్రభువు కొరకు మార్గమును సిద్ధపరచుట. ఈ చదువుకున్నటువంటి 3 వచనాలు కనుక మనం చూస్తే ఈ లేఖనం అంతా కూడా బాప్తిస్మం ఇచ్చే యోహానులో ఇది నెరవేరేది మన అందరికి తెలుసు. అయితే బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చి ఇదే మాటను చెబుతున్నాడు. ఆయన ప్రభువు కొరకు మార్గము సిద్ధపరచుడి అంటే ఎవరిని సిద్ధపరచమని చెబుతున్నాడు ఆయన? హీ ఈజ్ ఇన్వైటింగ్ ఆల్ ద పీపుల్. అందరు ప్రజలను కూడా ఆయన పిలిచి ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఏమని? ప్రభువు కొరకు మీరు మార్గమును సిద్ధపరచుకోండి, సిద్ధపరచండి అంటున్నాడు. మీరు కనుక ప్రభువు కొరకు మార్గమును సిద్ధపరిస్తే మీరు ప్రభువు యొక్క మహిమను చూస్తారని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను.
చెప్తున్నా. ప్రభువు కొరకు మార్గము సిద్ధపరచండి అని బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎవరికి చెబుతున్నాడు? చెప్పాలి మీరు. చదివారు కదా ఇందాక 3 వచనాలు చదివారా? చూడండి మళ్ళీ. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు. సందేహమే లేదు, అడవిలో ప్రకటించేది ఎవరు? బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఏమని ప్రకటిస్తున్నాడు చూడండి. అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. నేను సిద్ధపరుస్తానని చెబుతున్నాడా? సిద్ధపరచండి మీరు. ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కనుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును. ఎప్పుడు బయలుపరుస్తుంది ఆయన మహిమ? ఆయన మార్గమును నువ్వు సరళం చేసినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే, ఈ లేఖనాన్ని బట్టి మనం చూస్తే ఇవాళ మనం కూడా ఏం చేయాలంటే, ప్రియమైన దేవుడులారా, దేవుడికి మనం ఒక మార్గమును సిద్ధపరచాలి. నువ్వు గనక నీ జీవితంలోకి దేవుడు వచ్చేలాగా ఒక మార్గమును గనక నువ్వు సిద్ధపరిస్తే, ఆయన నీ జీవితంలోకి వచ్చి ఏం చేస్తాడంటే నీకు ఒక విజయాన్ని ఆయన ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలోకి రావటానికి దేవుడికి నువ్వేం చేయాలంటే మార్గాన్ని సిద్ధపరచుకోవాలి. అయితే మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఇలాగ చెప్పబడినట్లుగా ఉండొచ్చు. అంటే ఎలాగంటే మన జీవితాలు లోయ కలిగినవిగా ఉండొచ్చు. మన జీవితాలు లోయ కలిగినటువంటి జీవితాలుగా ఉండొచ్చు. మన జీవితాలు పర్వతముల లాగా, కొండల లాగా ఉండొచ్చు. అలాగే మన జీవితాలు వంకరవిగా ఉండొచ్చు. అలాగే మన జీవితాలు కరుకైనవిగా ఉండొచ్చు. అయితే ఇవన్నీ కూడా ఏమి చేయబడాలని చెబుతున్నాడు అంటే, నీ జీవితంలో లోయ అనేటువంటి ఒక స్వభావం కనుక ఉంటే, ఒక నిరాశ, ఒక బలహీనత కలిగినటువంటి జీవితాన్ని కనుక నువ్వు జీవిస్తా ఉంటే అది ఎత్తు చేయాలి అని అంటున్నాడు ఆయన. అలాగే నీ జీవితంలో పర్వతము లేదా కొండ వంటి గనక ఉంటే, కొండ అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే, అది నీ అహంకారానికి లేదా నీ గర్వానికి లేదా నీ మొండితనానికి, నీ పాపానికి సూచనగా అవి కొండ పర్వతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమి చేయబడాలంటే చదును చేయబడాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని. ఎవరి జీవితాల్లో మొండి కలిగినటువంటి సమస్యలు ఉన్నాయి? మా జీవితంలో బాగా కఠినమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం ఇప్పుడు అనేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఈ కఠినమైన పరిస్థితుల మీద మాకు విజయం కావాలి అని ఎంతమందికి ఉంది ఆశ? ఉంది. కఠినమైన పరిస్థితులు ఎంతమందికి ఉన్నాయంటే చేతులు ఎత్తలేదు, కానీ కఠినమైన పరిస్థితుల మీద విజయం ఎంతమంది కావాలంటే 2 చేతులు ఎత్తారు అందరూ. అంటే అందరికి ఉన్నాయి సమస్యలు కదా. మరి ఈ సమస్యలలో నుండి మనం విజయాన్ని సాధించాలి అంటే అది మన వల్ల అవ్వచ్చు, కొన్ని మన వల్ల కానివి కొన్ని ఉంటాయి. మన శక్తికి మించిన శోధనలు ఉంటాయి. మన శక్తికి మించినవి అంటే మన వల్ల కాదురా, నా వల్ల కాదంటాం కొన్నిసార్లు. భరించలేకపోతున్నాను రా, నా వల్ల అవ్వట్లేదు అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో నుంచి మనం బయటపడలేము అన్న సమస్యలు ఉంటాయి కొంతమందికి. అయితే వీటి మీద విజయం కావాలంటే ఈరోజు నేను మీకు ఒక టిప్ ఇస్తాను. ఎలాగ వాటి నుంచి బయటపడాలో బైబిల్ అనుసారంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన పాయింట్ ఈరోజు చెప్పేది. దేవుడికి మార్గమును సిద్ధపరచాలి మొదట. అయితే వంకర మార్గాలు, కొంతమంది వంకర మార్గాలు ఉంటాయి. పర్వతాల దగ్గర ఆగాం కదా. పర్వతాలంటే అహంకారం, గర్వం, ఇవన్నీ ఏం చేయబడాలంటే చదును చేయబడాలంట. కొండని ఇచ్చాడు, పర్వతం ఇచ్చాడు. కొండ కంటే ఎత్తైంది పర్వతం. కొంతమందిలో కొద్ది గర్వం ఉంటుంది, కొంతమందిలో మితిమీరిన గర్వం ఉంటుంది. ఇవన్నీ కూడా అణచబడాలి. తర్వాత వంకర మార్గాలు అన్నాడు. వంకర అంటే బుద్ధి, వంకర బుద్ధి అంటారు కదా. డిజానెస్ట్ లైఫ్, వంకర జీవితం.
వంకర ఆలోచనలు, వంకర చూపులు, వంకర మాటలు, నిజాయితీ లేనటువంటి జీవితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలా ఉండాలంటే వంకర టింకరగా ఉన్నటువంటి జీవితాలన్నీ కూడా చక్కగా తిన్నని మార్గాలుగా అవి చెయ్యబడాలి. కరుకైన మార్గాలు అంటే పొగరబోతు జీవితం, పాపభరితమైనటువంటి వైఖరి, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మృదువుగా చెయ్యబడాలి. ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా ఒక మార్గాన్ని నువ్వు సిద్ధపరచుకుంటావో నీ జీవితంలోకి ప్రభువు ఆ టైంలో వస్తాడు. ఇవన్నీ ఉన్నంత వరకు ఈ అబ్స్టకల్స్, ఈ అడ్డంకులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉన్నంత వరకు దేవుడు మన జీవితాల్లోకి రాడు. మనము ఆశపడినటువంటి ఆ యొక్క ఫలితాలను మనము చూడలేము. గమనించండి, నువ్వు విజయాన్ని కనుక ఆశపడితే నువ్వు ప్రభువుకు మార్గం సిద్ధపరచు. నువ్వు ప్రభువుకు మార్గం సిద్ధపరిస్తే నువ్వు దేవుని యొక్క మహిమను చూస్తావు. నువ్వు ప్రభువుకు మార్గం సిద్ధపరచకుండా కనుక ఉంటే నీ జీవితాల్లో ఆశించినటువంటి ఫలితాన్ని నువ్వు చూడలేవు. బాప్తిస్మం ఇచ్చే యోహాను జీవితంలో నెరవేరింది. అయితే ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు అందరికీ. ఎవరైతే తమ జీవితాల్లో దేవుని మహిమను చూడాలని ఆశ కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా మొదట చేయాల్సిన పని ప్రభువుకు మార్గమును సరళ చేయాలి. నీ జీవితంలో ప్రభువుకు అడ్డంకులు ఉండకూడదు. నీ వైఖరి ప్రభువుకు అడ్డంకు కాకూడదు. నీ గర్వము ప్రభువుకు అడ్డంకు కాకూడదు. నీ ఒక్కర జీవితంలో దేవుడికి ఒక అడ్డంకుగా అది అవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నువ్వు నీ యొక్క జీవితాన్ని ఒక తిన్నని మార్గముగా నువ్వు చేయగలుగుతావో, ఒక తిన్నని మార్గాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రభువుకు సిద్ధపరుస్తావు, ప్రభు వస్తాడు. దేవుడు వచ్చాడు అంటేనే నీకు విజయం వచ్చినట్టు అర్థం. దేవుడు ఓడిపోయిన యుద్ధాలు ఏమంటే చెప్పండి. పరలోకములో నుండి జరుగుతూనే ఉన్న యుద్ధాలు. పరలోకములో యుద్ధం జరిగింది. ఒక తన్ను తన్నాడు దేవుడు అక్కడి నుంచి. నేల మీద వచ్చి పడ్డాడు. నేల మీద ఉండడానికి కూడా దేవుడు ఇష్టపడాల. నువ్వు భూమి మీద ఉండడానికి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే భూమి నా కుమారులకు ఇచ్చాను నేను. నువ్వు ఎక్కడ కూడా ఉండకూడదని మళ్ళీ తన్నాడు ఆయన. పాతాళంలో పడ్డాడు. అసలు నువ్వు పాతాళంలో కూడా ఉండకూడదురా బాబు. కొంతమంది నిత్య నరకాగ్ని సాతానుడికి ఉంది అంటాడు. నిత్య నరకాగ్ని ఉంటే వాడు ఏడుస్తానో కేకలు పెడతానో నిత్యం వాడు కూడా ఉంటాడు కదా. కానీ అట్ట కూడా వచ్చాడు. కొంతకాలం వాడు వేదన పడతాడు, తర్వాత వాడిని చిటికలో వాడిని కూడా భస్మం చేసేస్తాడు. ఇంకా నిత్యం ఉండేది ఎవరంటే ఆయనతో పాటుగా ఆయన వధువు. పిల్లలు మాత్రమే నిత్యం ఉంటారు. నిత్యత్వము అనేది దేవుడికి ఆయన పిల్లలకు చెందినది, ఎవరికి చెందినది కాదని. హల్లెలూయా. ఆయన ఎక్కడా ఓడిపోలేదు. ఓడిపోయినటువంటి వాడి పంచనను గనక చేరగలిగితే, లేదా ఓడిపోయినటువంటి వ్యక్తిని గనక మన జీవితాల్లోకి మనం ఆహ్వానించుకోగలిగితే మన జీవితాల్లో కూడా మనం విజయాలను సాధించుకుంటూ వెళతాం. అయితే దానికంటే ముందుగా నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క మార్గమును నువ్వు ఏం చేయాలంటే సరళం చేయాలి. నువ్వు కనుక సరళం చేయగలిగితే నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఆయన నీకు విజయాన్ని సాధిస్తాడు. అయితే వాళ్ళు ప్రేమటువంటి దేవుడి పిల్లలు చాలా మంది దేవుడు నా జీవితానికి విజయాన్ని ఇవ్వాలి, ఇస్తే బాగుండు అనేటువంటి కోరికలు. నష్టభరితంగా ఉన్న జీవితం లాభ సైడ్కే వెళ్ళాలి. ఎప్పుడదాకా నలగొట్టబడ్డాను, ఇక మీదట నేను ఫలాన్ని చూడాలి అని ఆశపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే వారు ఆశించినది వారికి దొరకటలేదు. ఎందుకనంటే దేవుణ్ణి ఒక పక్కన నమ్ముతూనే కొన్నిసార్లు మనము మన సామర్థ్యాల మీద ఆధారపడతాం ఎక్కువ. వాట్ గాడ్ కెన్ డూ, దేవుడు ఏమి చెయ్యగలడు అనే దాన్ని పక్కన పెట్టి నేనేమి చెయ్యగలను అనేది చూస్తా ఉంటాం కొన్నిసార్లు. అలా చూసినప్పుడల్లా కూడా మనం ఫీల్ అవుతాం. గమనిస్తున్నారా? కొన్ని సమస్యలు ఉంటాయి, ప్రభు దగ్గరకు వచ్చి చెప్పరు వాటి గురించి. కొన్ని సమస్యలు ఉంటాయి, ప్రార్థన చేసుకునేటప్పుడు ఆ సమస్యలు ఎత్తి చెప్పరు. చిన్నదగ్గర నేను చూసుకుంటాలే అనే ధీమా ఉంటుంది కొంతమందికి. అన్ని విషయాలు దేవుడికి మోసం వచ్చినట్టు చెప్పడానికి ఇష్టపడరు కొంతమంది. ఏముందిరా నేను చేస్తాలే, అది ప్రభు దగ్గర చెప్పగలిగినంత కాదని. కానీ గుర్తుపెట్టుకోండి, అట్లాంటి విషయాల్లో మనం ఓడిపోవాలి.
ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకి చెప్పినవేమో గెలుస్తాము, ప్రభువుకి చెప్పకుండా ఏవైతే మనం నేను చేస్తానంటే నా వల్ల అవుతుంది అని ఎప్పుడు తప్ప అవి ఓడిపోతాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడి దగ్గరకు వచ్చి ప్రభువా నాకు ఇది చేత కాదయ్యా, నాకు దీని మీద విజయం కావాలి ప్రభువా, నేను శక్తి లేని వాడను అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతావు 100% విజయం దొరుకుతుంది. 100%. నాకు సామర్థ్యం లేదు ప్రభువా, నాకు సామర్థ్యం లేదు అని నువ్వు ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడతావో ఖచ్చితంగా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుడు నీ జీవితాల్లో విజయాన్ని ఇవ్వడానికి నీ సామర్థ్యాలేమీ ఆయనకు అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, God doesn't need your capabilities. నీ సామర్థ్యాలు దేవుడికి అవసరమే లేదు. నీకు విజయాన్ని తెచ్చివ్వడానికి నీకు నీ దగ్గర సామర్థ్యం అనే దాంతో ఆయనకు సంబంధమే లేదు. ఆయన అన్నిటికీ సరిపోయిన వాడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు చాలా సార్లు మన సామర్థ్యాల మీద మనం ఆధారపడి మనకు తోచిన విధానంలో ఈ పని చేద్దాం ఆ పని చేద్దామని మనకు నచ్చిన విధానంలో ఒక పని చేయడానికి వెళ్తాం, కానీ వెళ్ళి అక్కడ ఫెయిల్ అవుతాం మనం. హల్లెలూయా. దేవుడు నన్ను ఆపొచ్చుగా, దేవుడు ఎందుకు ఆపుతాడు? అక్కడ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దేవుడు ఎలా ఉంటాడంటే, చిన్న కొడుకు చిన్న బిడ్డ వాడు తడబడుతూనే నడుస్తాడు. నేను నడుపుతా కానీ పిల్లలు ఏం చేస్తారు? ఆగుతారా? అది కొంత నడక స్టార్ట్ అవ్వగానే పిల్లలు ఏం చేస్తారు? నాకు నడక వచ్చింది అనేటువంటి విధానంలో వాడు వెళ్ళిపోతాడు. తండ్రి వాడు ఏం చేస్తాడు? చేతులు ఎదిరించుకొని వెళ్ళాడు కదా, తండ్రి ఆపరాడు, చూస్తాడు. అలాగనే దేవుడు కూడా మన సామర్థ్యాల మీద మనం ఆధారపడి వెళ్తున్నప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడంటే, ఏం చేస్తాడు చూద్దాం అన్నట్టుగా చూస్తాడు. మరి నా మీద ఖాతం లేదా దేవుడికి? నన్ను పట్టించుకోడా దేవుడు? ఖచ్చితంగా పట్టించుకుంటాడు. అందుకని నీకు చూస్తున్నాడు. నువ్వు నడుచుకుంటా ఇవి బోర్లా పడి క్యాక్ పెడతావు చూడు, అప్పుడు వచ్చి లేపుతుందా? దీనికి మంచి ఉదాహరణ బైబిల్ గ్రంథంలో. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు ఉద్యోగం ఎక్కువైనప్పుడు, వాక్యం ఎక్కువైనప్పుడు దేవుడు గుర్తున్నాడు మనకి. ఒకసారి శిష్యులు 5,000 మందికి ఆహారం పెట్టిన కూటానికి హాజరయ్యారు. 5 రొట్టెలు 2 చేపలతోటి దేవుడు 5,000 మందికి ఆహారం పెట్టారు. మామూలు కూటం కాదు అది. సమృద్ధి అయిన వాక్యాన్ని విన్నారు, సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని తిన్నారు. అవన్నీ తినగా ఈ 12 గంపలు మిగిలిందట. ఆ రొట్టె ముక్కలు 12 గంపలు మిగిలిన 12 గంపలు ఎత్తిరి అని బైబిల్ గ్రంథంలో. ఆశ్చర్యం కదా. 5,000 మందికి ఆహారం పంచిపెట్టబడింది, స్త్రీలు పిల్లలు కాక. వింటున్నారా? అది అద్భుతమా కాదా? అద్భుతమైన కూటం. ఇవాళ మనం మంచి పాట, ఆరాధనలో మంచి పాట పాడితే బయటకు వెళ్ళి ఆరాధన పాట భలే ఉంది కదా అని చెప్పుకుంటాం. మరి అలాంటిది 5,000 మందికి స్త్రీలు పిల్లలు కాక ఆహారం సమృద్ధిగా తిన్నారంటే అది ఎంత గొప్ప కూటం అది. అవునా? కూటం అయిపోయిన తర్వాత శిష్యుల హృదయాలు ఒప్పుకుంటే ఎక్కడి నుండి చూశారు వాళ్ళు జీవంతో నింపబడ్డారు. ఏ మాటలు చెప్పాడు ప్రభు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడం లేదా? పిల్లలు స్త్రీలు కాక అందరికి సమృద్ధిగా తిన్నారు. వాళ్ళు తినంగా మిగిలిన గంపలే 12 గంపలు ఇస్తామనేటువంటి అవన్నీ కూడా స్వయంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అవునా? వచ్చిన మీటింగ్ అయిన తర్వాత మనమే చెప్పుకుంటాం, పాస్టర్ గారు భలే చెప్పిండు, అసలు ఆ సాక్ష్యం ఇప్పుడు భలే ఉన్నది, అసలు ఆ పాయింట్ అద్భుతం అని వాళ్ళు కూడా ఉద్యోగంతో నింపబడి మాట్లాడుకుంటా ఉన్నారు. అయితే ఈ క్రమంలో యేసు ప్రభు శిష్యులకు ఏం చెప్పాడంటే, మీరు దోణి వేసుకుని సముద్రం అద్దరికి వెళ్ళండి అని చెప్పాడు. ఈ శిష్యులు ఏం చేశారంటే, ఇదేంటి ప్రభువు రాకుండా మమ్మల్ని వెళ్ళమంటున్నాడు, ప్రభు వచ్చేదాకా ఉంటామని తీసుకొని వెళ్ళకుండా ఉద్యమంతో నింపబడ్డారు కదా. ఆ ఉద్యమం సరిపోయింది వాళ్ళకి. వాక్యం విన్నాం, రొట్టెలు తిన్నాం, దేవుడు అద్భుతాలు చూసాం, కళ్ళారా మనకు తిరిగేది పాటి అని చెప్పి దోణి వేసుకొని వెళ్తున్నారు. ఏది ఇందాక ఆ తండ్రిని ఎదిరించుకొని పోయిన పిల్లలాగా ఇల్లు కూడా వెళ్తున్నారు. ఎవరిని వదిలిపెట్టి? తండ్రిని వదిలిపెట్టి.
నడి సముద్రంలోకి వెళ్ళగానే ఆ సముద్రం మీద గాలి వాన చెలరేగింది, తుఫాను పుట్టింది అక్కడ. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, రే యేసయ్య లేడు మన దోణిలో. మరి యేసయ్య ఏం చేస్తున్నాడు? మీ దాకా మీరు బోటు రాని వదిలేశాడు అనుకుంటున్నారు అందరూ. కానీ ఆయన ఓడ ఎంత దూరం పోయినా కూడా కనిపించడానికి ఆయన కొండెక్కి చూస్తున్నాడు. ఆ ఓడ సంగతి ఏంటి, ఓడ ఎలా వెళ్తుంది, ఓడ అలల చేత ఓడ ఎలాగ కొట్టబడుతుంది, ఓడ కదులుతుందా లేదా, గాలి ఎట్లా వస్తుంది, ఇవన్నీ కూడా ఆయన కొండ మీద నుంచి గమనిస్తా ఉన్నాడు. వాళ్ళు అరుస్తాము, కేకలు వేయడం, అమ్మో మనం చచ్చిపోతున్నాము అనేటువంటి కేకలన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? స్పష్టంగా ఎవరు చూస్తున్నాడు? వాళ్ళు ఒట్టడు విడిచిపెట్టలా. కాబట్టి వాళ్ళ ఉద్యమంతో నింపబడి మేము చేయగలం, మేము మోతాలు మధ్యలో చేరుకో అన్నట్టుగా వాళ్ళు ఓడ వేసుకొని వెళ్ళారు. అది దేవుడు విడిచిపెట్టలేదు. వాళ్ళు ఎప్పుడైతే తుఫాను చెలరేగింది, అది చదివితే బాగుంది. మార్కు సువార్త 6, మార్కు బాగా రాశాడండి దీని గురించి. 6వ అధ్యాయం 45 నుండి 41 నుంచి చదవటం. అంతటా ఆయన 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించడానికి తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టాను. వారందరూ తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను, రొట్టె ముక్కలను 12 గంపెళ్ళు ఎత్తిరి. ఆ రొట్టెలు తిరిగిన వారు 5,000 మంది పురుషులు. ఆయన జనసమూహమును పంపివేయినంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేశాను. ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళాను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్యలో ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించడంలో వారు మిక్కిలి కష్టపడుచుండగా, దోణి నడుపుటలో కష్టపడుతున్నారు వాళ్ళు. దాన్ని చూస్తున్నాడు ఆయన. ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలనని ఉండేది. ఆయన సముద్రం మీద నడుచుడు వారు చూచి బోధమని తలచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూసి తొందరపడి వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడుతున్నానని చెప్పాను. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అనిగేను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి పొందిరి. ఆయన వారి హృదయం కఠినమైన కనుక వారి రొట్టెలను కూర్చిన సంగతి గ్రహింపలేదు. ప్రైజ్ ది లార్డ్. దే ఆర్ ఫిల్డ్ విత్ రివైవల్. వారు ఉద్యమంతో నింపబడ్డారు. ఆ ఉద్యమంతో మాట్లాడుకుంటూ ప్రభువును వదిలిపెట్టి వెళ్ళారు. మధ్యలో గలగానే గాలి వాన చెలరేగింది. మరలా దేవుడు వారిని చూస్తూనే ఉన్నాడు. వారి మధ్యలో మరలా గాలిని దేవుడు అణిచేలాగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ కూడా మన సామర్థ్యాల మీద మనం ఆధారపడినప్పుడు కొన్ని సమయాల్లో మనం కూడా ఫీల్ అవుతాము. మన సామర్థ్యాల మీద నేను చేయగలుగుతాను, నాకు ఇది సాధ్యపడుతుంది. హల్లెలూయా. ఇవాళ మన ప్రార్థన, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అసలు మనం ప్రార్థన ఎలా చేయాలో నేను మీకు చెప్తానని చెప్పాను. అది నేర్చుకోవాలి. మనం అందరం కూడా ప్రభువుకు మన మార్గంలో సరళం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఏ సమస్య అయినా రానివ్వండి, మనం ప్రభువు మీద ఆధారపడేటువంటి వారిగా ఉండాలి. ఏదైనా సరే, అది చిన్నది రానివ్వండి, అది పెద్దది రానివ్వండి, ఏది వచ్చినా కూడా ఏం చేయాలి? మనం ప్రభువు మీద ఆధారపడేటువంటి వారిగా మనం కనుక ఉంటే అన్ని విషయాలలో నుంచి మనకు ఆయన విజయాన్ని ఇస్తాడని కూడా నేను మీకు ప్రభు పేరుని తెలియజేస్తాను. హల్లెలూయా. సమయంలో ఒక పెద్ద కష్టం యెహోషాపాతు అనేటువంటి రాజు మీదకి వచ్చింది. ఆయన ఒక యూదా రాజు. ఆ సమయంలో ముగ్గురు రాజ్యాలు ముగ్గురు సైన్యంతో యెరూషలేమును ముట్టడి చేయడానికి వస్తా ఉన్నాయి. అయితే యెహోషాపాతు, నాకు కూడా సైన్యం ఉంది, నేను ఈ సైన్యాన్ని, ముగ్గురు సైన్యాలను నేను ఓడిస్తాను అంటున్నారా అని నేరుగా యుద్ధానికి వెళ్ళలేదు.
యెహోషాపాతు ఒక చిన్నపాటి ప్రార్థన చేశాడు. ఒక చిన్న రాజ్యం మీదకి 3 దేశాల సైన్యం రావడం అంటే అది కఠినమైందేనా? కఠినమైందేనండి? చాలా కఠినమైంది అది. నాకు తెలిసి విజయం రావడం అసాధ్యం. యెహోషాపాతు ఒక మంచి వ్యత్యాసమైనటువంటి ప్రార్థన చేశాడు. తన సామర్థ్యం మీద ఆధారపడలేదు, తన సైన్యం మీద ఆధారపడలేదు. దానికి బదులుగా ఆయన ఏం చేశాడో, ఎలాంటి ప్రార్థన చేశాడో మనం చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమోనీయులను, మేయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చి. ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు? 3 సైన్యాలు వస్తున్నాయి యెహోషాపాతు మీదకి. ప్రైజ్ ది లార్డ్. అందులో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి, సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసి, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, సమస్య వచ్చినప్పుడు ఏం చేశాడు ఈయన? సమస్య వచ్చినప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోలేదు. నా దగ్గర సైన్యం ఉంది, నా దగ్గర మంత్రులు ఉన్నారు, నా దగ్గర శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారని ఆయన సొంత నిర్ణయాలు తీసుకోలేదు. కానీ యెహోవా యొద్ద విచారించాలి. ఇవాళ మనం కూడా సమస్య వచ్చినప్పుడు మొదట దేవుడి దగ్గరికి వెళ్ళాలని మనకు తెలియజేస్తుంది. ఏ సమస్య వచ్చినా కూడా మొదట నువ్వు విచారించాల్సింది దేవుడి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు మోకరించి ఏం అడగాలంటే, ప్రభు ఇది నాకు ఎందుకు వచ్చింది, నేను ఆమె తప్పు చేశానా అని విచారించేటువంటి లక్షణం మనం కలిగి ఉండాలని మనం గుర్తు చేస్తుంది. యెహోషాపాతు మంచి భక్తుడు, మంచి బిలీవర్ ఆయన. యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపుగా, వాళ్ళు ఎంతమంది కష్టం వస్తూ ఉపవాసం ఉంటున్నారు. ఇంట్లో సమస్య వచ్చినప్పుడు ఫాస్టింగ్, దేవుడి దగ్గర విచారించాలి, ఉపవాసం నుండి విచారించాలి. చూడండి, యూదా అంతటా అంటే యూదా దేశం అంతటా కూడా, యూదా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపవాసం దినాన్ని ఆచరించాలని చాటింపేశారు. యూదా వారు యెహోవా వాళ్ళని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ఎక్కడెక్కడ నుండి వచ్చారు? యూదా రాజ్యంలో ఉన్న పట్టణముల్లో ఉన్న ప్రజలందరూ కూడా యెహోవా యొద్దకు విచారణ చేయడానికి, ఎందుకు ఈ యొక్క తీవ్రమైనటువంటి కష్టం మా మీదకి వస్తుంది, ఎందుకు ఈ శత్రువులు మా మీదకి వస్తున్నారు, దానికి కారణం ఏంటి ప్రభువా? మరి శ్రమే కదా అది. యుద్ధం అంటే మాటల, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. అసలు ఎందుకు వస్తుంది ఈ శ్రమ మా మీద? కానీ విచారణ చేయడానికి వచ్చారంట దేవుడి దగ్గర. అప్పుడు యెహోషాపాతు 5వ వచనం, యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజంగా కూడి యూదా యెరూషలేములో జనుల మధ్య నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్య జనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నువ్వు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. ఏ విధంగా పొగుడుతున్నాడు చూడండి దేవుడు. ఆ విధంగా మనం కూడా స్తుతించగలగాలి. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నీ దేశపు కాపరస్తులను తోలివేసి, నీ స్నేహితులైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుట నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించదు అని అనుకొని ఇచ్చుట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించి నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిను కదా. అలా చెప్తున్నాడు, ఈ మందిరం ఎందుకు కట్టుకున్నామా మేము? మాకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు నీ దగ్గరకు వచ్చి చెప్పుకోవడానికే కదా కట్టుకుని మేము. ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమోనీయులతోనూ, మోయాబీయులతోనూ, సేయీరు మాని నివాసులతోనూ
యుద్ధం చేయలేదు కనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలన చేయక వారి యుద్ధాన్ని తొలగిపోయి, మేము స్వతంత్రించుకోవడం వలన నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యముల నుండి మమ్మల్ని తోలిపెట్టుకే వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయించున్నారు, దృష్టించుము. ఇప్పుడు అంటున్నాడు, ఈ దేశము మాకు ఇచ్చారు, ఇప్పుడు మాదే ఈ దేశము మా దేశం ఏదైతే ఉన్నదో ఇది మా దగ్గర నుంచి లాగి వేసుకోవడానికి వాళ్ళు వస్తున్నారయ్యా, మాకు కీడు చేయడానికి వస్తున్నారు అని ప్రార్థన చేసి ఒక మాట చెప్పాడు. అక్కడ ఏంట మాట చదవండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? ఏమంటున్నాడు? మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు. ఎవరు ఒప్పుకుంటున్నారు ఈ మాట? రాజు ఒప్పుకుంటున్నాడు. నేను ఓడిపోయాను ప్రభు అని మనం ఎప్పుడు ఒప్పుకోం దేవుడి దగ్గర. నేను బలహీనుడి ప్రభు అని ఎప్పుడు ఒప్పుకోమను. కానీ యెహోషాపాతు యూదా రాజయ్యుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ సైన్యం ఎదుర్కొనే శక్తి నాకు లేదు ప్రభువా. చూడండి, అక్కడ ఏమి చేయడం మాకు తోచదు. పరిస్థితులు వచ్చినాయి, మనకు కూడా వస్తాయి. నీవే మాకు దిక్కు అని ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. అయితే అసలు ఆ ప్రార్థన చిన్నపిల్లలతోటి స్త్రీలతోటి కూడా ఉపవాసం వచ్చాడంట. తర్వాత 14 యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధి నిలువబడి, అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకరియా కుమారులను ఆసాపు సంతతి వాడును లేవీయులకు యెహజీయేలు సమాజంలో ఉండిన యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతని లాగు ఎవరు చెప్పాడు? యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా ఆయన చేసిన ప్రార్థనకు వెంటనే సమాధానం వచ్చింది. దేవుడు నాకు ఒక కథ మీకు వచ్చింది. రాగానే ఏమని అంటున్నాడు ఆయన? యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి. భయపడాల్సిన పని లేదు. అది ఒక సైన్యం కాదు, ముగ్గురు సైన్యాలు కలిపి వస్తున్నాయి. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించు. రథం మీద వచ్చాడు. ఎవరు వచ్చింది? దేవుడు రథం మీదకి వచ్చాడు. ఎందుకు రథం మీదకి వచ్చాడంటే యెహోషాపాతు చేసిన ప్రార్థన మీరు గమనించండి. ఏమని చేశాడు? నాకు సామర్థ్యం ఉంది అలా, నాకు సైన్యం ఉంది అని అలా. మళ్ళీ చదువుతాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయుట మాకు శక్తి చాలదు. We cannot, we are incapable. మాకంత సామర్థ్యం లేదు ప్రభువా. తర్వాత చూడండి, రేపు వారి మీదకి పోవుడి, వారు జీజు అను ఎక్కువ మార్గంలో వచ్చేదారు. నేను ఎరువేలు అరణ్య ముందర ఉన్న వాగు కొండ దగ్గర వాటిని కనుగొను. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. దేవుడు అంటాడు, యుద్ధానికి పోండి, నిలబడండి, మీరు యుద్ధం చేయొద్దు. ఏమంటాడు ఆయన? మీరు యుద్ధానికి అయితే వెళ్ళండి, మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు. అక్కడ యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడండి. మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. హల్లెలూయా. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకు పోకుడి, యెహోవా మీతో కూడా ఉండును. యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదా వారును యెరూషలేము కాపరస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహాతీయుల సంతతి వారును కోరహీయుల సంతతి వారు లేవీయులు నిలవబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. అంతటా వారు ఉదయమున లేచి తెగవారణ్యమునకు పోయి వారు పోవుచున్న యెహోషాపాతు నిలబడి, యూదా వారులారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పారు. మరియు అతను జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి
వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరమును ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయడానికి వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించడమును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకు వచ్చిన అమోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయీరు మాన్యవాసుల మీదను మాటుగాటను పెట్టిన కనుక వారు హతులైరి అమోనీయులను మోయాబీయులను సేయీరు మాన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలనని పొంచి ఉండి వారి మీద పడి వారు సేయీరు కాపరస్తులను అడపుట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనడం మొదలు పెట్టిరి. అసలు ఎవరిని చంపడానికి వచ్చారు, ఎవరు చంపుకుంటున్నారు? శత్రువులు చంపడానికి వచ్చి వాళ్ళలో వాళ్ళే చంపుకుంటున్నారంట. మనము కనుక ప్రభువా నాకు శక్తి లేదు ప్రభువా, నువ్వే యుద్ధం చేయాలి, ఇందులో నుంచి నువ్వే నన్ను నడిపించాలి అని కనుక నువ్వు కనుక నీ ప్రార్థనను చేర్చుకోగలిగితే, ఈ లైన్ కనుక నువ్వు చేర్చుకోగలిగితే మిరాకిల్స్ రావాలి. మన జీవితాల్లో మనము అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను మనం చూడవచ్చు. మన సామర్థ్యాల మీద కాదు. మనము కనుక ప్రభువా ఈ యుద్ధం చేయడానికి నాకు శక్తి లేదు ప్రభువా అని కనుక నువ్వు చెప్పగలిగితే దేవుడితోటి, నాకు సామర్థ్యం లేదు ప్రభువా నువ్వు కనుక చెప్పగలిగితే దేవుడి మన అద్భుతాలను మన జీవితాల్లో మనం చూడవచ్చండి. హల్లెలూయా. అలాగని మీకు ఇంకొకటి ప్రార్థన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ కాలంలో హిజ్కియా అనేటువంటి ఆయన రాజుగా ఉన్నాడు. ఎవరు? హిజ్కియా. ఈ అందరికీ తెలుసు. హిజ్కియా మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు, మళ్ళా దేవుడు ఆయుష్ను పొడిగించాడు. మీ అందరికి జ్ఞాపకమే ఆయన. అయితే ఒక రోజు హిజ్కియాకి అష్షూరు రాజు ఒక ఉత్తరం రాసి పంపిస్తాడంట. ఆ ఉత్తరంలో ఏముంటుందంటే, ఇదిగో నేను యెరూషలేమును పట్టుకోబోతున్నాను, యెరూషలేము మీద దండయాత్రకు వస్తున్నాను, యెరూషలేముని నాశనం చేయబోతున్నాను. అష్షూరు రాజు ఒక ఉత్తరం రాసి పంపించాడు ఒక దూత ద్వారా. హల్లెలూయా. అష్షూరు రాజ్యం అంటే శక్తి కలిగిన రాజ్యం. అది ఇవాళ మనకు కూడా ఎవరైనా ఒక బలమైనటువంటి వ్యక్తి బెదిరించాడనుకోండి, ఆలోచన వాడు రావాలేదా? మనకంటే శక్తి కలిగిన వాడు మనల్ని బెదిరించినప్పుడు, మనకు భయపెట్టినప్పుడు భయమే మనకు కూడా. అయితే హిజ్కియా ఏం చేశాడు? భయపడ్డాడు. ఆయన భయపడి ఏం చేశాడు తెలుసా? ఆ ఉత్తరాన్ని చదివి ఆ ఉత్తరాన్ని నేరుగా దేవుని ఆలయంలోకి తీసుకెళ్ళాడు. చూడండి ఏం చేశాడు. ఆ ఉత్తరాన్ని నేరుగా దేవుని ఆలయంలోకి తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో ఆ ఉత్తరాన్ని తెరిచి, ఆ శత్రువు ప్రభువా ఇదిగో ఈ విధంగా ఉత్తరం రాశాడు, నాకు నేను చదువుతున్నాను వినండి ప్రభువా అని ఆ ఉత్తరం అంతా చదివి వినిపించాడు. హల్లెలూయా. వినిపించి ఏమన్నాడంటే, ఈ సైన్యాన్ని నేను నాశనం చేయడానికి నాకు శక్తి లేదు, వీరి నుంచి నువ్వే నన్ను రక్షించాలి అని ప్రార్థన చేశాడు ఆయన. నేను శక్తి కలిగినోడిని, నాకు బలం ఉంది, నువ్వు తోడుగా, నువ్వు వచ్చిన రాబోయే నేను చంపుతా అన్నా. చూడండి, ఇందాక చదివిన యెహోషాపాతు జీవితంలో జరిగిన కార్యం ఘనమైన కార్యం. అది అతని శక్తి సామర్థ్యాల ద్వారా జరిగింది కాదు, దేవుడి శక్తి వల్ల జరిగింది. ఇది ఇంకా ఆశ్చర్యపడుతుంది మనకి. హిజ్కియా ఇంకా ఆశ్చర్యపడుతుంది మనకి. వినాలి. ఓపిక ఉందా? నశించిపోయిందా? నిరసించిపోయారు అందరూ? ఏమ్మా, 2 చోట్ల చెప్పే నాకు ఎంత నేర్చు ఉండాలమ్మా. అధ్యాయం 2 రాజుల గ్రంథం. నేను ఇవన్నీ ఎందుకు తీసుకున్నానంటే, ఇది ఒక ప్రసంగంలా కాకుండా వాళ్ళు చేసిన ప్రార్థనలు ఎలా చేశారో మనం తెలుసుకోవాలని అంటున్నా. 2 రాజుల గ్రంథం 19 అధ్యాయం 14 చూడండి. హిజ్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరం తీసుకొని, ఏముంది ఆ ఉత్తరంలో? నేను చెప్పాను,
ఈ దేశాన్ని నాశనం చేస్తా, యెరూషలేమును పట్టుకుంటా అని రాశాడు. శత్రు సైన్యం, శత్రు దేశం రాసిందని. ఇప్పుడు ఆ ఉత్తరం తీసుకున్నాడు. తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి ఏం చేశాడు? ఇది ఎలా ఉందంటే స్కూల్లో ఒక పిల్లోడు కొడితే ఆ తనులు తిన్న పిల్లోడు ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న కంప్లైంట్ చేస్తుంది. నాన్న టీచర్ కొట్టిండానా, అన్న కొట్టిండానా, అయితే ఉంది కదా. పిచ్చికి ఆ ఉత్తరాన్ని తీసుకొని దేవుని ఆలయంలోకి వచ్చి దాన్ని తిప్పి దాన్ని చదివాడంట. యెహోవా సన్నిధిని ఇట్లాంటి ప్రార్థన చేశారు. యెహోవా ప్రార్థన చూడండి, ప్రార్థన ఇంపార్టెంట్. వాళ్ళు ఏం ప్రార్థన చేశారో చూపిస్తున్నా మీకు. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా. ప్రార్థన ఓపెనింగ్ మనం ఏంటంటే పరిశుద్ధుడా అని చెప్పి ప్రార్థన చేసి వెంటనే మన సమస్యను బయటపడతాం. వాళ్ళు కాసేపు ఆరాధిస్తున్నట్టుగా అనిపిస్తుంది. భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు. చూడండి వాళ్ళ ప్రార్థన ఎలా ఉందో. యెహోవా చెవి ఎక్కి ఆలకించుము, యెహోవా కనులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడు అయిన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిన పెట్టుము. యెహోవా అశ్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలన చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవా అని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. చూసారా వాళ్ళ ప్రార్థన? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇలా ప్రార్థన చేశాడు ఆయన. రిజల్ట్ తెలుసుకుందాం మరి మనం. రిజల్ట్ ఏమైందో 35వ వచనం చదువుతాం చూడండి. ఆ రాత్రి, ఏ రాత్రి? హిజ్కియా ప్రార్థన చేసిన రాత్రి యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండు పేటలో జొచ్చి 185,000 మందిని హతము చేశాను. ఈడ కత్తి వాడినట్లేదు, బాంబులు వేసినట్లేదు, పిరంగులు పెంచినట్టు కానీ. హిజ్కియా చేతికి మట్టి అంటకూడదు అని అంటారు చూసారా? నా చేతికి మట్టి అంటకూడదు. హిజ్కియా ఏం చేశాడంటే, వారి నుంచి మమ్మల్ని రక్షించు ప్రభువా, మాకు చేత కాదు, సైన్యం పెద్దది అని చెప్పి ప్రార్థన చేస్తే ఒక దూత పోయిందంట రాత్రి. 185,000 మంది సైన్యాన్ని చెప్పింది ఒక దూత. తెల్లబొత్తులు ఏం చూశారు, మరి యుద్ధానికి కదా వాళ్ళు వచ్చింది. అరే కత్తులు తీసుకుంటారు, డాలు తీసుకుంటారు అని లేచుంటారు. చూడండి అక్కడ, ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. అందరు లేచి చూస్తే ఏముందంట? అందరూ చచ్చిపోయి ఉన్నారు. ఎలా సాధ్యపడింది? ప్రభువా నాకు చేత కదండి ఆయన వస్తాడు. నాకు చేత కాదు ప్రభువా, ఈ సమస్యల నుంచి నువ్వే నాకు దిక్కు అని అంటే ఆయన వస్తాడు. మానవ ప్రయత్న లాభాలు, నీ సామర్థ్యాలు ఆపండి, నువ్వన్నీ ఆపి ప్రభువా నాకు ఏమి చేత కాదు, నాకున్న దిక్కు నువ్వే ప్రభువా అని కనుక నువ్వు ప్రార్థన చేస్తే ఆయన రకంగా వస్తాడు. యెహోషాపాతు అదే విధంగా ప్రార్థన చేశాడు. హిజ్కియా అదే విధంగా ప్రార్థన చేశాడు. ప్రభు దృష్టికి తగ్గించుకోండి, సాతానుడు పారిపోతాడు. వింటున్నారా? ప్రభువు దృష్టికి మనల్ని మనం తగ్గించుకుంటే సాతానుడు ఏం చేస్తాడు? అని భయపడాల్సిన వల్ల పారిపోతున్నాడు బయట. ఎందుకంటే దేవుడు వస్తాడు. అలాగనే దావీదుని తీసుకోండి. నేను కేవలం ఈ ప్రార్థనల గురించి నేను మీకు చెప్పాలనిపించింది. నాకు ఎలాంటి ప్రార్థన చేస్తే
మనం కూడా మన శత్రువుల మీద మనం విజయాన్ని సాధిస్తాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన జ్ఞానాన్ని, మన తలాంతులను వింటున్నారా? మన జ్ఞానాన్ని, మన తలాంతులను అన్నింటినీ కూడా పక్కన పెట్టుకొని రావాలి. మన అనుభవాన్ని పక్కన పెట్టుకోవాలి, మన తలాంతులను పక్కన పెట్టుకోవాలి, మన జ్ఞానాన్ని పక్కన పెట్టుకోవాలి. ప్రభువా నేనేమీ లేనివాడను, నాకేమీ చేత కాదు ప్రభువా అనేటువంటి మాటలను పెట్టుకొని రావాలి మనం. Then you can see the glory of God. అప్పుడు నువ్వు దేవుని యొక్క మహిమను నువ్వు చూడగలవు. గొలియాతు అనేటువంటి వాడు వచ్చినప్పుడు వాడు 6 మూరల జానుడు, ఎత్తుగలవాడు. వాడిని చూసి ఇశ్రాయేలీయులు అందరూ భయపడిపోతున్నారట. ప్రైజ్ ది లార్డ్. దావీదు అన్నాడు, నన్ను పంపించు రాజా, నన్ను పంపించు రాజా అన్నాడు. మీ అందరికి తెలిసిన కథనే. దావీదు మీద గెలిచాడని కూడా మనకు తెలుసు. దానికి కారణం ఏంటి అంటే ఈ యుద్ధం యెహోవాదన్నాడు. యుద్ధం గొలియాతు నీతో యుద్ధం చేసేవాడు నేను కాదు అంటున్నారా? ఒడిశాలో నాకు అనుభవం ఉంది అని నేను రావట్లేదు. నేను నిజనారా? నేనేదో సింహాన్ని చంపాను లేదా ఇరుగుబెట్టిని చంపానని నీ దగ్గరకు రావట్లేదు. వాటన్నిటి నోటి నుండి విడిపించినటువంటి దేవుడు నాకు తోడున్నాడు. వాళ్ళ నుంచి రప్పించిన నా దేవుడు మళ్ళీ నీ చేతిలో నుంచి కూడా నన్ను నడిపిస్తాడు, రక్షిస్తాడు. ఆయన నా సామర్థ్యాలతో నేను రావట్లేదు, లేదా నాకున్న జ్ఞానం బట్టి నేను నీ దగ్గరకు రావట్లేదు. కానీ ఈ యుద్ధం యెహోవాది అని వచ్చినప్పుడు ఒక రాయి తీసుకొని కొట్టినప్పుడు గొలియాతు బోర్లా పడ్డాడు. బోర్లా పడ్డ గొలియాతు యొక్క తలకాయ నరికేసాడు. అలా ఎలా సాధ్యమైంది? ఒక చిన్న బాలుడికి ఎలా సాధ్యమైంది అంటే ఆ యుద్ధాన్ని దేవుడి చేతికి అప్పగించాడు. నాకు సామర్థ్యం ఉందని చెప్పట్లేదు ఆయన. ఒడిశలు తిప్పటంలో నాకు మంచి నైపుణ్యం ఉందని చెప్పట్లేదు ఆయన. టోటల్లీ డిపెండెడ్ ఆన్ గాడ్. మనం కూడా మన దృష్టికి మనము ప్రభువా నేను అంత పరిగణలోనికి తీసుకోబడేవాడిని కాదు, నాకు బలము లేదు, నాకు శక్తి లేదు ప్రభువా, నేను దీన్ని చేయలేను అని నువ్వు అంటే నెక్స్ట్ మినిట్ దేవుడు నీ జీవితంలో కార్యం చేయడం ఏమీ అడ్డు రాకూడదు. ఆయన నాకు సామర్థ్యం ఉంది ప్రభువా, నాకు సార్ చేయాలంటే చూస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఒక ఆయన పరిచయం చేస్తాను మీకు. హల్లెలూయా. ఆయన పేరు గిద్యోను అండి. దూత దేవుని సన్నిధి నుంచి యెహోవా దూత గిద్యోను దగ్గరకు వచ్చి గిద్యోనుతో మాట్లాడుతుంది. పరాక్రమము కలిగిన బలాఢ్యుడ గిద్యోను, నువ్వు మిద్యానీయులను ముగిస్తారు. నడిపింపు రావట్లేదు ఈరోజు. ఏమో న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం చూద్దాం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తగి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉన్నట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తగించుము నా ఏలినవాడా, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇదంతా మాకేలా సంభవించును? యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యములు అన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పారు. అంతటా యెహోవా తన తట తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, ఇప్పుడు మిద్యాను ఈ యొక్క గిద్యోను ఏమంటున్నాడు ఒకసారి మనం కనుక చూస్తే అక్కడ, అయ్యా నన్ను బొమ్మంటున్న వీటి ప్రభువా, మా గోత్రం అన్నిటిలో కూడా చాలా తక్కువది కదా. చూడండి అక్కడ అదే మాట్లాడుతున్నాడు ఆయన.
అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలు రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములు ఎన్నిక లేనిది. అసలు నా గోత్రమే మనష్షేలో చాలా తక్కువ కదా. అలాగనే మా కుటుంబంలో నేను చిన్నోడిని. వింటున్నారా? ఏమన్నాడు? పోతా ప్రభు, బలం ఉంది, నువ్వు ఇస్తావు కదా అనట్లేదు ఆయన. నా గోత్రమే చాలా తక్కువది కదా ప్రభు, నన్ను ఎంచుకున్నావు నువ్వు. నా కుటుంబంలో కూడా నేను చిన్నోడి కదా, తక్కువని కాదు. దావీదు విషయంలో కూడా అదే జరిగింది. కానీ దేవుడు అన్నాడు అక్కడ, చూడండి, నేను నీకు తోడయ్యుందును, నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా అయిననేమి నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిథ్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. భయపడాల్సిన పని లేదు. అయితే ఏంటి, మనం కూడా ప్రభు దృష్టికి ఎప్పుడైతే తగ్గించుకుంటామో, ఆయన చేత కాదు ప్రభు, ఈ సమస్యలో పడ్డాను నేను, ఈ సమస్య నుంచి బయటపడ్డ నా వల్ల కాదు ప్రభు, దీని నుంచి నువ్వే నన్ను నడిపించాలి, దీని నుంచి నువ్వే నన్ను రక్షించాలి అని కనుక నీ ప్రార్థన కనుక ఉంటే, గుర్తుపెట్టుకోండి, తప్పక యెహోషాపాతు జీవితంలో ఏం జరిగిందో, హిజ్కియా జీవితంలో ఏం జరిగిందో, ఒక చిన్న ప్రార్థన 185,000 మందిని, ఒక సైన్యాన్ని హతము చేయగలిగిందంటే ప్రార్థనకున్న శక్తి మీరు చూడండి. హిజ్కియా ప్రార్థన, చిన్న ప్రార్థన, ఉత్తర తీసుకెళ్ళాడు, కంప్లైంట్ చేశాడు, ఇదిగో రాజు అంటున్నాడు ప్రభు నుంచి నువ్వే నన్ను రక్షించాలన్నట్టు 185,000 మంది చచ్చిపోయారు. గొలియాతు వంటి బాలుడు, ఈ యుద్ధం నాది కాదు ప్రభు, ఆ యుద్ధం నీదే అని ఎప్పుడైతే దేవుడి చేతికి అప్పగించాడో గొలియాతు నాశనం అయిపోయాడు. వింటున్నారా? ఇవాళ గిద్యోను కూడా, ప్రభు నేను అసలు ఎన్నిక లేని వాడిని కదా, నా కుటుంబంలో ఎన్నిక చిన్నవాడిని కదా అని అన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? అయితే ఏంటి, నేను నీకు తోడయ్యాను. ఒక్క మనుషుడిని చంపినట్టే నువ్వు మిథ్యానీయులందరినీ కూడా చంపేస్తావని దేవుడు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. నాకు చేత కాదని ఎప్పుడైతే నువ్వు అంటావో, ప్రభు నాకు చేత కాదు ప్రభు, ఏదైనా దేవుడికి సంబంధించిన పని ఏదైనా సరే నాకు చేత కాదు ప్రభు అని ఎప్పుడైతే అంటావో, నీ చేత దేవుడు చేయిస్తాడు. మోషే నాకు చేత కాదు, నాకు అన్నీ వచ్చు ప్రభు, ఓ యుద్ధ విద్యలో మామూలుగా నేనే అసలు నేర్పించింది, నాకు చాలా భాషలు వచ్చు అన్నాడా? ఒకవేళ అలా అనుంటే మోషే వాటిలో అంటారు. వింటున్నారా? యెహోషాపాతు ప్రార్థన, నాకేమి తోస్తుంది ప్రభు, మేమేం చేయాలి? వాళ్ళు బలం కలిగిన వాళ్ళు, వాళ్ళందరికంటే కూడా బలం కలిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా. ప్రభు పేరిట తెలియజేస్తాం. మన ప్రార్థనలో చిన్న మార్పులు, ఏదైనా ఒక శోధన వచ్చినప్పుడు, ప్రభు అది శోధన నుంచి నేను జయించలేకపోతున్నాను, దీన్ని అధిగమించలేకపోతున్నాను నేను అని కనుక నువ్వు ప్రార్థనలో పెట్టగలిగితే ఖచ్చితంగా దాని మీద నువ్వు విజయాన్ని సాధిస్తావని ప్రభు పేరిట మన సామర్థ్యాల మీద వద్దు, నీకు ఎంత జ్ఞానం ఉంది, నీకు ఎంత శక్తి ఉంది అనేది వద్దు. మనకు దేవుడు ఉన్నాడు, ఆయన మీద ఆధారపడదాం. మనకి ఎంత డబ్బు ఉందని, మనకి ఎంత జ్ఞానం ఉందని, మనకి ఎంత బలగము, ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి వద్దు. ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. అవన్నీ కూడా దేవుడి దగ్గర వచ్చినప్పుడు జీరో అవ్వాలి. దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు ఇలాగ చెప్పు, ఏ సమస్య వచ్చినా సరే, నీకు ఒక సమస్య ఉంది, అది ఏ సమస్య అయినా సరే, ఆ సమస్యను ప్రభు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు నువ్వేమని చెప్పాలంటే, యెహోషాపాతు వలె ప్రార్థన ఉండాలి. యెహోషాపాతు వలె ప్రార్థన, హిజ్కియా వలె ప్రార్థన. వాళ్ళు రాజులై ఉండి, వాళ్ళకు సామర్థ్యాలు ఉండి ఘనతను వాళ్ళు తీసుకోలేదు. గుర్తుపెట్టుకోండి, దావీదు యుద్ధానికి బహుశా ఒడిశాలు తీసుకొని ఒక రాయిని తీసుకొని తిప్పుకుంటూ పోయి ఉండొచ్చు, కానీ he didn't depend on his ability in using sling. ఆ ఒడిశాలు వాడటంలో నాకు సామర్థ్యం ఉంది అనే ధైర్యంతో ముందుకెళ్ళలేదు. నాకు ఇది వచ్చు ప్రభు అని వెళ్ళావు, నువ్వు ఫెయిల్ అవుతావు. నాకు ఏమి రాదు ప్రభు, నువ్వు నిలబెట్టే నువ్వు నిలబడతావు. ఈ శోధన వచ్చిన ప్రభు, దీన్ని తప్పించు అని, దీన్ని అధిగమించేటువంటి శక్తి నాకు లేదు ప్రభు,
నువ్వు రా అంటే ఖచ్చితంగా దాని మీద జయించేటువంటి శక్తి దేవుడు నీకు అప్పగిస్తాడు. ఆ కాలంలో హిజ్కియా నమ్మాడు, ఆ కాలంలో యెహోషాపాతు నమ్మాడు, ప్రార్థన చేశాడు, దావీదు నమ్మాడు, ప్రార్థన చేశాడు, మోషే నమ్మాడు, ప్రార్థన చేశాడు. ఇవాళ అదే దేవుడిని మనం ఆరాధన చేసుకుంటున్నాము. ఏమి తేడా లేదు. వాళ్ళు నేనేం కోరుకుంటున్నాను, మీ అందరి జీవితాలు, మనందరి జీవితాల్లో కూడా అలాంటి సాక్ష్యాలు మనం కూడా పొందుకోవాలి. అలాగనే మనము కూడా సంఘములో అలాంటి బలమైన సాక్ష్యాలు మనం చెప్పగలగాలి. బలమైన సాక్ష్యాలు, ఇతరులను ప్రేరణకు గురి చేసేటువంటి సాక్ష్యాలు మనం పొందుకోవాలి. అంటున్నారా? చిన్న చిన్నవనే కాదు, పెద్దమే పొందుకోవాలి. మన జీవితాల్లో అద్భుతం రాయిది అని జనాలు అనాలి. ఇది అద్భుతం అనాలి. వింటున్నారా? 185,000 మంది చనిపోయారంటే అది మీకు ఎట్లా ఉందో వినడానికి నాకు తెలియదు, కానీ అసలు ఇది మామూలు అద్భుతం కాదు. సైన్యాన్ని అంతం చేశాడు ఒక చిన్న ప్రార్థనతో దేవుడు. ఇవాళ మన శత్రువులు ఎంత, మన శత్రువులు లేదు చెప్తున్నా, మనకు వచ్చే సమస్యలు ఎంత, మన యొక్క శోధనలు ఎంత ఆయన దృష్టికి ఒకసారి ఆలోచన చేయండి. కనుక ఏమి చేయాలి? ప్రభు మార్గంలో సరళం చేయాలి. ప్రభు చేతనని చెప్పు. ఈరోజు దీని నుంచి నేను అధిగమించలేకపోతున్నాను, ఈ సమస్య నుంచి నేను అధిగమించలేకపోతున్నాను ప్రభువా, దీని నుంచి నువ్వే తప్పించాలను అని నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఈ ప్రార్థనలు చెప్పి రాసుకున్నారా మీరు? ఇప్పుడు చెప్పి నీకు గుర్తున్నాయా? ఏ అధ్యాయాల్లో ఉన్నాయో? అసలు ఆ ప్రార్థన రాస్తున్నా, ఆ ప్రార్థన చేసిన చాలు. మనం ఆ ప్రార్థన యెహోషాపాతు చేసిన ప్రార్థన రాసుకోండి, హిజ్కియా చేసిన ప్రార్థన రాయండి. డైలీ అదే మాటలు చెప్పినా ఇబ్బంది లేదు. అదే ఫార్ములా, అదే పాట మనం ఆచరించడమే. వాళ్ళు ఏ ఫార్ములాలో దేవుడిని సరించారు అదే ఫార్ములా కూడా మనం వెళ్ళడమే. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, నాకు శక్తి లేదు ప్రభువా నువ్వు పిలిచిన రోజు దేవుడు ఖచ్చితంగా వస్తాడు. నాకు శక్తి లేదు ప్రభువా, నేను బలహీనుడిని ప్రభువా, నీ అవసరం నాకు ఉన్నది. ఇప్పుడు నేను ఎవరిని అనుకోవట్లేదు, ఎవరిని కూడా నేను పిలవాలనుకోవట్లేదు, ఎవరి సహాయం కూడా నేను కోరుకోవాలని అనుకోవట్లేదు. నువ్వు రా అని ఒక యెహోషాపాతు వాళ్ళకి హిజ్కియా వాళ్ళని కనుక ప్రార్థన చేస్తే ఎందుకు చూడవండి విజయాలు, ఎందుకు రావు? ఆదివారాలు మనకి సాక్ష్యాలు చెప్పడానికి ఎందుకు రాదు? ఖచ్చితంగా మనం వినియోగించుకోవాలి. ఎన్నెన్నో సాక్ష్యాలు మనం దేవుడి సన్నిధిలో చెప్పాలి. ఏ సమస్య వచ్చినా కూడా దేవుడికి ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఏది వచ్చినా కూడా దేవుడి సన్నిధిలోకి వెళ్ళి నువ్వు చెప్పాలి. హిజ్కియాకు లెటర్ రాగానే అందరికీ, సైన్యాధికారులు అందరి దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ ఆ ఉత్తరాన్ని తీసుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. అలాగే యెహోషాపాతుకి సమస్య వస్తే వాళ్ళ క్యారెక్టర్ చూడండి ఎలా ఉంటుంది. అందరిలో సిమిలారిటీస్ ఉన్నాయి, చూసారా? యెహోవాతో విచారణ చేసి వస్తాను, యెహోవాతో విచారణ చేసి వస్తాననే లక్షణం ఉంది వాళ్ళందరి దగ్గర. వింటున్నారా? బిలాము మోయాబు ప్రవక్త అయినా కూడా బాలాక్ అనే రాజు వచ్చినప్పుడు ఇశ్రాయేలును శపించని చెప్పినప్పుడు బిలాము ఏమన్నాడు? యెహోవాతో విచారణ చేసి వస్తాను. ఏ ప్రవక్తనైనా తీసుకోండి, ఏ దైవ భక్తునైనా తీసుకోండి, ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు మొదట చేసేది సొంత ప్రయత్నం చేయగలరు. ఇవాళ మనం విఫలం అవడానికి కారణం ఏంటంటే మొదట సొంత ప్రయత్నం చేస్తాం, ఫెయిల్ అయిన తర్వాత దేవుడు దగ్గర. వింటున్నారా? ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఏది వచ్చినా దేవుడి దగ్గరికి విచారణ చేయాలి. మొదటి ఆ విచారణ చేయడం అంటే ఎట్లా? వాళ్ళు చేసిన ప్రార్థన మనకు ఆధారాలు ఉన్నాయి. ప్రభు దీని నుంచి నువ్వు నన్ను బయటికి నడిపించు, నాకు శక్తి సరిపోదు ప్రభు ఈ కార్యం చేయడానికి, నాకు శక్తి చాలదు, నేను బలహీనుడి కదా ప్రభు, నువ్వు రామని అని నువ్వు కనుక ప్రార్థన చేసి ఎందుకు రావడానికి? ఎన్నో సాక్ష్యాలు మనం చూడగలం. దేవుడి పరిశుద్ధమైన మాటలు గురించి. ఈరోజు మన ప్రార్థన ఏంది? ఈరోజు మన ప్రార్థన యెహోషాపాతు ప్రార్థన, హిజ్కియా ప్రార్థన. అలాగే వాళ్ళు ఎలాగైతే చేశారో ఆ రకంగా మనం ప్రార్థన చేయాలి. అవునా? అందరూ పైకి లేచి నిలబడదాం. మరి మన దేవుడు బలవంతుడు కాబట్టి, బలవంతుడేనా?
అధిక బల సంపన్నుడా